వాక్యాన్ని మన హృదయమందు నింపి మనలను తృప్తిపరచటానికి. బావిలో నీళ్లు లేకపోతే ఆ బావి ఎందుకు పనిచేస్తుంది? మన హృదయం అనే బావిలో వాక్యం లేకపోతే ఈ హృదయం కూడా పనికిరాదండి. ఈ హృదయం అనే బావిలో ఉండవలసినది ఏమిటో తెలుసా? నీరు అనే వాక్యం ఉండాలి. నీరు అనే వాక్యము ఎప్పుడైతే ఉంటుందో అవి ఉపయోగానికి పనికొస్తాయి, అన్నిటికి పనికి వస్తాయి. మన ఇంట్లో బావి ఉంటే ఎంత ఉపయోగం అండి! ఎన్ని నీళ్లు వాడుతున్నాము, శరీరానికి వాడుతున్నాం, దుస్తులకు వాడుతూ ఉన్నాం, ఇల్లు కొరకు వాడుతున్నాం, వంట కొరకు వాడుతున్నాం, చివరికి త్రాగడానికి కూడా వాడుతున్నాం. బావి ఎంత ఉపయోగకరమైంది! ఈ రోజున నీ హృదయం కూడా ఒక బావిలా మారిపోవును గాక. ఈ రోజున మన హృదయాలన్నీ బావి వలె నింపబడును గాక. దేనితో? ఈ హృదయము వాక్యముతో నింపబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వింటున్న అంశము ఏమిటి అంటే, పరిశుద్ధ హృదయము విశ్వాసికి అవసరం. పరిశుద్ధ హృదయం అవసరమై ఉంది. ఎవరికి? విశ్వాసికి. ఎలాంటి హృదయము అనేది మనము చదువుదాం. చూడండి, క్రీస్తు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తరువాత ఆయన జననము గూర్చి, ఆయన ప్రకటించిన దేవుని రాజ్య సువార్తను గురించి, ఆయన పాపుల నిమిత్తమై కొట్టబడి హింసించబడి మరణమునకు ప్రాప్తుడినై తిరిగి 3వ దినాన్ని లేచి ఉన్నాడని ప్రకటించిన మత్తయి గారు 5వ అధ్యాయము 8వ వచనములో రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడు? చదువుదాం. ఇక్కడ కొండ మీద ప్రసంగం చేశాడు ప్రభు. కొండపై ప్రసంగం చేసినప్పుడు ఆయన ఆ ప్రసంగము చేస్తుండగా జనసమూహాలు అందరూ కూడా శ్రద్ధగా కూర్చుని విన్నారట. ఎలా ఉన్నారట? శ్రద్ధగా కూర్చుని విన్నారు. మనము కూడా శ్రద్ధగా కూర్చుని వినాలి. వినకపోతే గనక మనము మేలు అనేవి పొందలేము. వింటే మేలులు ఖచ్చితంగా పొందుకుంటాం. మేలు అనేది నీ అంతటా నీకు రాదు. మేలు అంటే మీకు అర్థం కాలేదు. మేలు అనగా లోకములో ఉండేది కాదు, పరలోకములో ఉండేవి పొందుకునేవాడు మేలు పొందుకుంటాడు. లోకములో ఉండేవి ఆల్రెడీ దేవుడు మనకిచ్చేసాడు. లోకములో ఉండే సర్వ మేలులన్నీ కూడా ప్రభువు మనకు ఇచ్చేసాడు. మనం ఇప్పుడు తీసుకున్నాం. వాటి యందు మనకు సంతోషం ఉండాలి. అయితే పిల్లారా, దీని యందు మనకు సంతోషము ఏమాత్రం ఉండదు. ఎంత సంపాదించినా తృప్తి లేదు, ఎంత కూడగట్టుకున్నా ఆనందం లేదు. అందుకు మనకు మనుష్యుడికి ఏం కావాలి అంటే పరసంబంధమైన మేలు కావాలి. ఈ పరసంబంధమైన మేలు కావాలి అంటే గనక మన హృదయము పరిశుద్ధపరచబడాలి. మన హృదయము పరిశుద్ధపరచబడాలి. ఏమంటాడు? చదవండి 8వ వచనంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారట? దేవుణ్ణి చూస్తారు. నీకెందుకు హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే నువ్వు దేవునిని చూడాలి అని. మనం దేవుణ్ణి చూస్తున్నామా, మనుషులు చూస్తున్నామా? ప్రస్తుత దినాల్లో మనుషుడు ఎలా ఉన్నాడు అంటే, మనుషుడు మనిషిని చూస్తున్నాడు. మనుషుడు దేవునిని చూడలేనటువంటి నిస్సహాయ స్థితిలో పడిపోయాడు. ఈ యొక్క స్థితిలో నుంచి, లేక ఈ పరిస్థితుల్లో నుంచి లేవనెత్తబడటానికి మనుషునికి కావలసింది ఏమిటి అంటే వాక్యం. ఈ వాక్యము మన హృదయములోనికి ప్రవేశిస్తే మన హృదయాన్ని ఏమి చేస్తుంది? శుద్ధి చేస్తూ ఉంటుంది. ఆమేన్. మన వస్త్రమునకు ఉతికేటప్పుడు ఏదైనా మరక కనబడితే దాన్ని ఏం చేస్తూ ఉంటాము? మరక పోయే వరకు దానిని ఉతుకుతూ ఉంటాము. మరక పోయే వరకు దానిని గుంజుతూ ఉంటాము. మరక పోయే వరకు దానిని కడుగుతూ ఉంటాము. మరక పోయే వరకు దానికి సోపు పెడుతూనే ఉంటాం. మరక పోయే వరకు ఇంకేమేమో వాడుతూ ఉంటాం. ఎందుకో తెలుసా? ఆ మరక మన వస్త్రాన్ని ఏం చేస్తుంది? వెలితి చూపిస్తుంది.
నీ హృదయమును కూడా ప్రభువు చూచినప్పుడు నీ హృదయముపై మచ్చ ఉంటే గనక అది ప్రభువునకు ఎలా చూపిస్తుందంటే వెలితి చూపిస్తాదట. అందుకు దేవుడు ఆ వెలితిని చూచి ఇష్టపడడు. నిన్ను ప్రేమించాలి యేసయ్యా, నిన్ను హత్తుకోవాలి యేసయ్యా, నీ ఎడల కార్యము చేయాలి యేసయ్యా. నిన్ను ప్రేమించుటకు ఆయనకు మంచి ఇష్టపూర్వకమైన హృదయం కావాలి అంటే నీ హృదయము, నా హృదయము, మనందరి హృదయాలు ఎలా ఉండాలంటే పరిశుద్ధపరచబడాలి. ఎలా పరచబడాలి? ఎలా పరచబడాలి? పరిశుద్ధత అంటే ఎలా వస్తుంది? నేను మీకు ముందే చెప్పాను, వాక్యము మనలో ఉంటేనే. వాక్యము మనలో ఉంటేనే. వాక్యము మనలో ఉండాలి. వాక్యము మనలో ఉండాలంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. చూడండి, కీర్తనలు 23వ అధ్యాయము, కీర్తనలు 23వ అధ్యాయము వ్రాయబడిన మాటలు 4-5 వచనాలను ధ్యానం చేసుకుందాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. పాత నిబంధన ప్రవచనము నీ హృదయాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో చెబుతుంది. నీ హృదయాన్ని ఎలా కడుగుకోవాలో చెబుతుంది. నీ హృదయాన్ని ఎంతటి తెల్లగా మార్చుకోవాలో చెబుతుంది. ఏం చెబుతున్నాడు ఆయన? నేను నీకు దుడ్డు కర్రనై నేను నీకు దండమనే ఉంటాను అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఒక గొర్రెకు దుడ్డు కర్ర అవసరము, ఒక గొర్రెకు దండము కూడా అవసరం. గొర్రెకు దుడ్డు కర్ర లేకపోతే ప్రమాదంలో పడిపోతుంది. గొర్రెకు దండము లేకపోతే క్రమశిక్షణ లోపిస్తుంది. కనుక 2 ఉండాలి గొర్రెకు. మీరు బాగా వినాలి, గొర్రెకు 2 ఉండాలి. ఏమి ఉండాలి? ఒకటి దుడ్డు కర్ర, రెండవదిగా దండము. దుడ్డు కర్ర దేనికి? ప్రమాదములు పడిపోకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. దండము దేనికి? క్రమశిక్షణగా నడిపించబడటానికి దండము ఉపయోగపడుతుంది. హల్లెలూయా. దుడ్డు కర్ర అంటే ఏంటో కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దుడ్డు కర్ర అనగా బాస్కెట్ బాల్ అని చెప్పి ఒక క్రీడ ఉంటుంది. ఆ క్రీడలో వాడేటువంటి కర్రను ఏమంటారంటే దుడ్డు కర్ర అంటారు పిల్లారా. ఆ క్రీడలో వాడేటప్పుడు, ఆ బాలు వేసేటప్పుడు ఆ బాలును ఏం చేస్తారు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైతే భూమిలో హోలు ఉంటుందో ఆ కర్ర సహాయంతో ఆడుతూ ఆ హోల్లో ఆ బాలు వేయాలి. ఎన్నిసార్లు వేయాలంటే ఓన్లీ 3 times. ఎన్నిసార్లు వేయాలి? వాడు ఎక్కడో పాతపేటలో ఉంటాడు, హోల్ ఎక్కడ ఉంటుందంటే కొత్తపేటలో ఉంటుంది. ఇక్కడ పెట్టి దాన్ని కొట్టాలి. కొట్లు వెంటది ఎక్కడ పడాలి? వెళ్ళి ఇంచుమించుగా మధ్యపేటలో పడాలి. సెకండ్ శ్వాస ఇస్తాడు, మరలా అక్కడ పెట్టి కొడతాడు. అది కొట్టిన వెంటనే ఎక్కడ పడాలి? అది ఇంచుమించుగా ఎక్కడైతే హోల్ రంధ్రం ఉంటుందో అక్కడ పడాలి. థర్డ్ ఛాన్స్, 3వసారి దాన్ని జాగ్రత్తగా హోల్లోకి వేయాలి. అది ఎప్పుడైతే చేయగలడో అతడు విజేతగా ప్రకటిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దుడ్డు కర్ర కూడా అలాంటిదే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎలాంటిది అంటే గొర్రె మేత మేస్తూ, జాగ్రత్త వినాలి, గొర్రె మేత మేస్తూ ఏదైనా గుంటలోకి వెళ్ళినప్పుడు, మరలా తిరిగి రాలేకపోతున్నప్పుడు, ఏదైనా పర్వతం ఎక్కినప్పుడు, ఏదైనా గుట్ట ఎక్కినప్పుడు తిరిగి రాలేక ప్రమాదంలో పడిపోయినప్పుడు దాన్ని యజమాని, దాన్ని కాపరు ఏం చేస్తాడు? దుడ్డు కర్ర సహాయముతో ఆ ప్రమాదంలో నుంచి జాగ్రత్తగా దానిని లాగుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశ్వాసి, గొర్రె అనగా ఎవరంటే ఒక విశ్వాసి ప్రమాదంలో పడిపోయినప్పుడు, ఒక విశ్వాసి వ్యాధిలో పడిపోయినప్పుడు, ఒక విశ్వాసి నరకములకు పడుతున్నప్పుడు, ఒక విశ్వాసి సమస్యల వలయములో చిక్కుకున్నప్పుడు, ఒక విశ్వాసి ఈ లోకములో తన జీవితము కొట్టుమిట్లాడుతూ ఉన్నప్పుడు, ఒక విశ్వాసి జీవితము నిరాశలతో నిస్పృహలతో కొట్టుమిట్లాడుతున్నప్పుడు ఆ విశ్వాసి కావాల్సింది ఏమిటో తెలుసా? అతనిని లేక ఆమెను రక్షించటానికి దుడ్డు కర్ర కావాలి. ఏం కావాలి? దుడ్డు కర్ర కావాలి.
ఆ దుడ్డు కర్ర పట్టుకుని యేసయ్య నలగగొట్టబడుతున్న వారికి, వ్యాధితో ఉన్న వారికి, యాతన పడుతున్న వారికి, మనశ్శాంతి లేని వారికి, బాధలో ఉన్న వారికి, నొప్పితో ఉన్న వారిని ఆ దుడ్డు కర్ర వేసి ఏం చేస్తాడు? ఆ వ్యాధిలో నుంచి, ఆ సమస్యలలో నుంచి, ఆ బాధలో నుంచి, ఆ యొక్క రుగ్మతల్లో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? గట్టు మీద తీసుకొస్తాడనమాట. ఆ గట్టు సమాధానము గల గట్టు. హల్లెలూయా. సమాధానము గల గట్టు మీదకి దుడ్డు కర్ర సహాయముతో మాత్రమే విశ్వాసిని తీసుకురాగలడు. క్రీస్తు పిల్లారా, ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకంటూ ఒక దుడ్డు కర్ర వేయటానికి యేసయ్య నీకు ఉన్నాడు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ గడియలలో ఉన్నా నా ప్రభుల వారు నీకేమి చెబుతున్నాడు అంటే నీకు దుడ్డు కర్ర వేసి నేను జాగ్రత్తగా రక్షిస్తూ ఉన్నాడు. ఆ దుడ్డు కర్ర వేసే సమయానికి నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి మన హృదయం. పరిశుద్ధము అంటే వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, సహవాసము కలిగిన వాడివై ఉండాలి, ఇద్దరు ముగ్గురుతో కలిసి ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి, దేవుని ఆత్మను పొందుకున్న వారివై ఉండాలి, దేవుని సన్నిధిలో నీ సాక్ష్యము అనేకులకు మాదిరిగాను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఉండాలి. ఎవరి హృదయము అలాగను ఉంటుందో అట్టి వారిని ప్రమాదములో నుంచి, అట్టి వారిని బాధలలో నుంచి, అట్టి వారిని శ్రమలలో నుండి, అట్టి వారిని నరకములో నుంచి, అట్టి వారిని వ్యాధి బాధలలో నుంచి దుడ్డు కర్ర సహాయముతో ప్రభువారు నిన్ను సమాధానము గల గట్టు మీద నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దండము. దేని గురించి మాట్లాడుతున్నాడు? దండము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దుడ్డు కర్ర ఒక విశ్వాసకి ఎంత అవసరమో దండము కూడా అంతే అవసరం. దండము అంటే అర్థం ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. దండము అంటే గొడుగు కర్ర ఉంటుంది, గొడుక్కి కర్ర ఉంటుంది, తెలుసు కదా, అది దాన్ని దండము అంటారు. ఏమంటారు? దండము అంటారు. ఆ దండము ఎందుకు అంటే గొర్రెను ఒక క్రమముగా నడిపించటానికి ఉపయోగపడుతుంది. గొర్రెను ఒక క్రమశిక్షణతో నడిపించబడటానికి ఉపయోగపడుతుంది. అది అప్పుడప్పుడు తెలియక తెలుసో కొన్ని తప్పులు చేస్తుంటే ఆ దండముతో దాన్ని ఏం చేస్తూ ఉంటాడండి? కొడతా ఉంటాడు. మెల్లిమెల్లిగా ఏం చేస్తాడమ్మా? మెల్లిమెల్లిగా కొడతా ఉంటాడు. ఆ దెబ్బకు తనకు అర్థమైపోతుంది, నన్ను కొట్టిన దెబ్బ చిన్నదే కానీ నన్ను గాయం చేసే దెబ్బ కాదు ఇది, నన్ను ఏమాత్రము కూడా ఈ లోకంలో పడవేసేటువంటి దెబ్బ కాదు అది, నన్ను వార్చలేని దెబ్బ కాదు అది, నాపై కక్ష తీర్చుకునే దెబ్బ కాదు అది, నన్ను సరిచేసే దెబ్బ అని గొర్రె మరల ఏం చేస్తుందండి? సక్రమమైన మార్గములోనికి ప్రవేశిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఎందుకు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దుడ్డు కర్ర ద్వారా ప్రమాదములో ఉన్న నిన్ను రక్షించటానికి, దండము ద్వారా నిన్ను క్రమశిక్షణగా నడిపించటానికి ఆయన వాడుతున్నటువంటి పదాలు దావీదుకు తెలియచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరగా ఏమంటున్నాడండి? నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా తల అంటి ఉన్నావు. ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను. ఏమంటున్నాడు దావీదు? నువ్వు నా తలను అంటి ఉన్నావన్నాడు. దేనితో అంటి ఉన్నాడు? తలస్నానం చేస్తావా అంటే ఆదివారం రాగానే శనివారం సాయంత్రమే తలస్నానం చేయాలి. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు అంటే అదాబేదా ఆదివారం నాడు స్నానం చేసి మందిరానికి వెళ్ళిపోతారు. నో, ఆదివారం నాడు నువ్వు దేవుని సన్నిధికి ఆరాధనకు వచ్చేటప్పుడు ఎలా రావాలి? శనివారం విశ్రాంతి దినమునందే నువ్వేం చేయాలి? సిద్ధపడిపోవాలి. ఆమేన్. సిద్ధపడిపోవాలి. రేపు ఏ పాట పాడుతావో శనివారం నాడే నువ్వు ప్రిపేర్ అయిపోవాలి. రేపు నువ్వే సాక్ష్యం చెబుతావో శనివారం నాడు ప్రిపేర్ అయిపోవాలి. ఆదివారం నాడు నేను దేవుడు ఎలా నిలబడతాడో శనివారం నాడే ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టాలి. ఆదివారం నాడు దేవుడిని దర్శించాలి అంటే శనివారం నుంచే దేవునికి నువ్వు మొరపెడుతూ ఉండాలి. ఎప్పుడైతే ఈ ప్రిపరేషన్ నీ జీవితంలో ఉంటుందో దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని ప్రశస్తమైన ఈ మందిరములో ఆయన నీ తల అంటుతాడట. ఎలా అంటుతాడు నీ తల?
దేవుని పిల్లలు ఎలా ఉంటుందండి? పూర్వకాలంలో కుంకుడుకాయలు ఉండేవి, మీకు తెలవదులే, ఇప్పుడున్న వాళ్ళకి తెలదు. పూర్వకాలంలో ఏముండేయమ్మా? కుంకుడుకాయలతో స్నానం చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. మీరిద్దరు అప్డేట్ అవ్వలేదు. అక్కడ ఎవరో ఎత్తారు, రత్న గారు మీరా అంటే మీరు ఇంకా అభివృద్ధి చెందలేదు. ఇక కుంకుడుకాయలు స్నానం డాక్టర్ ఏమంటాడంటే కుంకుడుకాయ స్నానం వద్దాం, కుంకుడుకాయ బదులు సికాకాయ వచ్చింది వాడంటాడు. మీకు అర్థమైందా? కుంకుడుకాయ బదులు ఏమంటాడు? అది వాడు అంటాడు. లేక కుంకుడుకాయ బదులు మంచి షాంపూ వాడంటాడు. మనం ఏం చేస్తాం? తెంగరము షాంపూని కొరికేసి అమ్మా షాంపూని ఎక్కడ పోసేసుకుంటాం? నెత్తి మీద పోసేసుకుని రుద్దేసుకుంటాం. అలా చేయకూడదమ్మా. అలా చేస్తే నీకు ఉపయోగం లేదు. నీ బుర్ర నీ పుర్రే పాడైపోతుంది. షాంపూని చెంబులోనో లోటాలో పోసి ఆ నీళ్ళలో ఏం చేయాలి? దాన్ని చెప్పండి, బాగా పిసకాల. కలపతం కాదో, కుంకుడుకాయలు బీసినట్టు పిసకాల. కలుపుతుందంటే కొత్త భాష మాట్లాడుతున్నారో. బాగా అందులో వేసిన తర్వాత షాంపూని ఏం చేయాలి? పిసకాలి. అప్పుడు నీటిలో అదంతా అయింది, అదొక పులుసు కింద తయారవుతుంది. అప్పుడు ఆ పులుసుని నెత్తి మీద పోసుకోవాలి. మనకి బడా ఎక్కువైపోయింది. నేను ఎక్కువైపోయిందమ్మా, బడా ఎక్కువైపోయి షాంపూని ఏం చేస్తున్నారమ్మా? అందుకే తలలు ఊరిపోతున్నాయి. అసలు మీ తలలో ఒరిజినల్ సై కాదు, మీ తలలు చాలా బాగుంటాయి. నేను చెప్పినట్టు చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల స్నానం చేయగానే మనకి ఏమొచ్చేస్తుందమ్మా? నీరసం వచ్చేస్తుంది. ఆ తల ఆరకుండా ఏం చేస్తాం? మంచం మీద వాడు. అందుకే జుట్టు ఊడిపోతుంది. తల స్నానం చేసిన తర్వాత తల ఆరే వరకు ఎండలోనో కొండలోనూ కూర్చోవాలా. అంటే కొండ అంటే పొయ్యి దగ్గర, ఎండలోనో పొయ్యి దగ్గర కూర్చుని తల ఆరిన తర్వాత ఆ తలని జాగ్రత్తగా జడ వేసుకుని అప్పుడు వెళ్ళి పండుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎంతటి తలతో వచ్చామో చెప్తున్నారంటే దేవుడు ఇచ్చినేమో ఎంత, మనం చేసుకున్నదేమో ఎంత. 3 అంగుళాలు కూడా ఉండలేదమ్మా. దేవుడు ఇచ్చిందేమో గజము, మనం తెచ్చుకున్నదంతా చెత్తలేదు. మనం తెచ్చుకునేదంతామా 3 అంగుళాలు. 3 అంగుళాలు ఏం చేస్తున్నామో? గజం చేస్తున్నాము. నేను స్తోత్రం చెప్పు. హల్లెలూయా. 3 అంగుళాలు ఏం చేస్తున్నావు? గజం చేస్తున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, మనము నువ్వు ప్రయాణము చేసినప్పుడు, నువ్వు పండుకుంటున్నప్పుడు, నీ గృహమున ఉన్నప్పుడు నీ తల అంటి ఉండాలి. ఆదివారమున ఆరాధనకు వచ్చేటప్పుడు శనివారం రాత్రే నీ తల అంటుకొని ఉండాలి. ఇక్కడి నుంచి అలాగున చేయండి, మీకు మేలు కలుగుతుంది. శనివారం నాడే మీ ప్రిపరేషన్ సిద్ధపడి ఉండాలి. శనివారం నాకే నువ్వు తయారై ఉండాలి. శనివారం నాడే నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. తల అంటడం అంటే కుంకుడుకాయలతో కాదు, తల అంటడం అంటే షాంపూలతో కాదు, తల అంటడం అంటే చెక్కకాయతో కాదు. తల అంటడం అంటే నీ తల అంటటానికి పరిశుద్ధాత్ముడు నీ కొరకు మందిరములోకి వస్తాడు. దేనిలోకి వస్తాడు? మందిరములోకి వస్తాడు. ఏ తల అంటుతాడు? బాహ్యమైన తల కాదండి పిల్లారా, అంతరంగమైన తలను అంటుతాడు. నీకు కనిపించని తల ఒకటి ఉంది, అది బాహ్యముగా కనిపించేది కాదు, అది లోపల ఉంది, మన అంతరంద్రియములలో ఉంది. అది దానిని అంటటానికి పరిశుద్ధాత్మ దేవుడే అంటుతాడు. ఇక ఎవరికి అంటే ప్రసక్తి లేదు, ఇంకెవరికి దొరికేది కాదు, ఎవరికి అందేది కాదు, ఎవరికి తెలిసేది కాదు. అంతరంగమైన తలను అంటడానికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. దేనితో వస్తాడు? అభిషేకించడానికి వస్తాడు. అభిషేకించడానికి వస్తాడు. నీ తల మీద ఆయన ఏమి పోస్తున్నాడో తెలుసా? ఒలీవల తైలమును పోసి. ఏమి పోసి? ఒలీవల తైలము పోసి నిన్ను ఆ తైలముతో ఏమి చేస్తున్నాడు అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నిన్ను ఆ తైలముతో అభిషేకిస్తాడు. ఆ అభిషేకము ఏమవ్వాలి తెలుసా? పొర్లుతూ ఉండాలి. అభిషేకం ఏమవ్వాలండి? పొర్లుతూ ఉండాలి. అభిషేకము పొరలకపోతే
రక్షణ ఆగిపోతుంది. అభిషేకము పొర్లితేనే రక్షణ పెరుగుతూ ఉంటుంది. ఈనాడు సంఘాలలో అభిషేకము లేదు. ఈనాడు సంఘాలలో అభిషేకము ఆగిపోయింది. ఈనాడు సంఘాలలో తల రుద్దటం లేదు. దేవునికి అనగా పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇవ్వడం లేదు. ఎందుకని? నువ్వు బాహ్యమైన దాని కొరకు ఎదురు చూసావు, కానీ అంతరంగము అనేటువంటి తల కొరకు ఎదురు చూడలేదు. అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? అచ్చ దంచేసేసినటువంటి అచ్చ జటమాంసి వంటి ఒలీవల నూనెతో నీ తల అంటినప్పుడు నీ మీదకి అభిషేకము దిగి వస్తుంది. ఆ అభిషేకం ఏమవుతుందంట? పొర్లుతూ పారుతూ ఉంటుంది. అభిషేకము సంఘమంతా పొర్లుతుంది. అభిషేకము సంఘమంతా పారుతూ ఉంటుంది. అందుకని మనం పాడుతూ ఉంటాం, పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది కల్వరిలో. ఆమేన్. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది కల్వరిలో యేసు స్వామి రుధిరమది 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 గ్లోరీ రుధిరమది 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 పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది కల్వరిలో యేసు స్వామి రుధిరమది. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది కల్వరిలో యేసు స్వామి రుధిరమది. పాడాలి. రుధిరమది 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 రుధిరమది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆ పొర్లిన తరువాత, ఆ అభిషేకము పొర్లిన తరువాత, ఆ తలాంతులు పొర్లిన తరువాత, ఆ కృపావరములను పొర్లిన తరువాత, వీటన్నిటినీ దేవుడు అభిషేకముతో చూపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? 57:10 కీర్తన గ్రంథము, క్షమించండి, 51వ అధ్యాయము 10వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది? దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునితో సెలవిస్తున్నాడు దావీదు. ఏమని చెబుతూ ఉన్నాడో తెలుసా? నేను పాపములో పడిపోయాను, చూడరాని దృశ్యాలు చూశాను, చేయరాని పాపములు చేశాను. బత్షెబా విషయంలో నేను ద్రోహునై ఉన్నాను, బత్షెబా విషయంలో నేను పాపినై ఉన్నాను. దేవా, నువ్వు అభిషేకము ఇచ్చావు, నీ యొక్క తలాంతులు నాకు ఇచ్చావు, నీ కృపావరములు నాకు ఇచ్చావు. అనేక తలాంతులు కలిగిన నేను బత్షెబా విషయంలో ఎప్పుడు పాపము చేశాను, వాటిని నేను పోగొట్టేసుకున్నాను. దావీదు మరలా దేవుని అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు? నా యందు శుద్ధ హృదయము కలుగచే ప్రభువా. నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను, నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను, నేను తప్పిదం చేస్తాను అని ఒప్పుకుంటున్నాను. నాకు శుద్ధ హృదయము దయచేయి. నా హృదయం పాడైపోయింది, నా హృదయానికి దండము లేక, నా హృదయానికి దుడ్డుకర లేక పాపములు పడిపోయాను. పాపములో నుంచి నన్ను లేవనెత్తు, పాపములో నుంచి నన్ను లేవనెత్తుటకు దుడ్డుకర వలె రమ్ము, పాపములో నుంచి లేవనెత్తుటకు దండము వలె నన్ను ఖండించు, దండించు. నా పాప జీవితాన్ని నీ సన్నిధానంలో కుమ్మరిస్తున్నాను. మేలు కోసమే పాపము చేశాను. ఓ మేలు కొరకే పాపము చేశాను, నా అవసరం కొరకే పాపము చేశాను, నా ఆశ తీర్చుకోవడానికి పాపము చేశాను, నా కోరిక తీర్చుకోవడానికి పాపము చేశాను. రుగ్మతది, అది రుగ్మత, అది దుర్వాసన. రుగ్మత నుంచి, దుర్వాసన నుంచి నా జీవితాన్ని బయటికి లాగు అని చెప్పి దేవుని సన్నిధికి వచ్చి దావీదు శుద్ధ హృదయము కొరకు ప్రార్థన చేశాడు.
దేనికోసమండి? స్వావలంబన కోసం పాపం చేస్తున్నామేమో, జాగ్రత్త. నో, సక్సెస్ కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు పిల్లారా, ఒక ఆమె మాకు తెలిసిన ఆమె ఉంది, వివాహమైంది, దగ్గరగా 20 సంవత్సరాలు బిడ్డలు పుట్టలేదు. ఎవరో చెప్పారట, తన బ్రతుకు పాపములోకి పడిపోకుండా, పరాయి పురుషుని ఆశించకుండా, తన జీవితాన్ని ఒక సుందరమైనటువంటి స్థితికి నడిపించటానికి, ఆమె జీవితము ప్రభు వైపుకు మళ్లించటానికి ఏ విధమైన ఆధారం లేక పరాయి పురుషులను ఆశించి తన గర్భఫలాన్ని పండించుకోవాలని కోరుకుంది. బట్ నాట్ రిలీజ్. దేవుడు అవకాశం ఇవ్వలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమె ఒక రోజున సువార్త వినబడుతూ ఉంది ఆ ప్రాంతంలో. ఆ సువార్త విని ఆ సువార్తకు ఆగిపోయి ఇదే విషయాన్ని దైవజనుడు సెలవిస్తూ ఉన్నాడట. నీ హృదయాన్ని దేవునికి ఇస్తే, నీ మనస్సు దేవునికి ఇస్తే, దుడ్డు కర్రకు నువ్వు లోబడితే, దండమునకు నువ్వు లోబడితే, అభిషేకమును నువ్వు పొందుకుంటే దేవుడు నీకు గర్భఫలాన్ని ఇస్తాడు అని దైవజనుడు చెబుతుంటే, నా గురించే చెబుతున్నాడు ఏంటి ఈయన అని చెప్పి లోపలికి వెళ్ళిందంట. ఆమేన్. లోపలికి వెళ్ళింది. పాప జీవితాన్ని లోపల విడిచిపెట్టడానికి, లోక సంబంధమైన జీవితాన్ని లోపల విడిచిపెట్టడానికి, మలినమైన జీవితాన్ని లోపల విడిచిపెట్టడానికి, అంధకార సంబంధమైన జీవితాన్ని లోపల విడిచిపెట్టడానికి లోపలికి వెళ్ళింది. బయట ఉంటే పాపము విడిచిపెట్టలేదు. తన భర్తకు, తన స్థితికి, తన అత్త ఇంటికి ద్రోహము, అన్యాయము, మలినము, పాపము చింతనతో ఉండిన కారణముగా తన జీవితానికి నెమ్మది లేకుండా పోయింది. ఎప్పుడు వాక్యము తన నిమిత్తమై మాట్లాడాడో, వాక్యము తన నిమిత్తమై ఎప్పుడైతే దండము వలె, దుడ్డు కర్ర వలె దండించబడిందో, హెచ్చరించబడిందో, లోబడింది. 20 సంవత్సరముల నుంచి పిల్లలు లేక జీవితము, 20 సంవత్సరముల నుంచి భర్తను విడిచిపెట్టి పాపపు ఊబిలో పడిపోయినటువంటి తన జీవితాన్ని ఆ రోజే ఆ వాక్యము ద్వారా దేవుడు హత్తుకున్నాడు. దేవునికి స్తోత్రం. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా. ఒక పాపి రక్షణ పొందింది. ఒక పాపి దేవుని అంగీకరించింది. ఒక పాపి దేవుని గూర్చి విన్నది. ఒక పాపి దేవుని ఎదుట లోపలికి వెళ్ళి బయట ఉన్నదంతయు లోపల విడిచిపెట్టేసింది. బయట తన కార్యక్రమాలన్నీ విడిచిపెట్టేసింది. ఇప్పుడు దేవునితో పోరాటం చేయడానికి ఇష్టపడింది. ఆమేన్. ఎవరితో పోరాటం చేయాలి? దేవునితో పోరాటం చేయాలి. కానీ నువ్వు ఈనాడు మనుషులతో పోరాటాలు చేస్తున్నారు. జాగ్రత్త. మనుషులతో పోరాటాలు చేస్తే నీకు ఆశీర్వాదం కాదు. ఎందుకో తెలుసా? ఆ మనుషుడే దేవుని మందిరమై ఉన్నాడు. ఆ మనుషుడే దేవుని ఆలయమై ఉన్నాడు. దేవుని ఆలయముతోను పోరాటం చేయకు. దేవుని మందిరముతో పోరాటం చేయకు. బాహ్యమైన నీ స్థితిని, బాహ్యమైన పాపపు స్థితిని, బాహ్యమైనటువంటి నీ యొక్క అనారోగ్య స్థితిని, బాహ్యమైన పాపపు చింతను లోపలికి వచ్చి విడిచిపెట్టి వాక్యమునకు నువ్వు స్థలం ఇస్తే, వాక్యమునకు చోటు ఇస్తే, అప్పుడు దావీదు వలె మనం కూడా అడగాలి, దేవా శుద్ధ హృదయము నాకు కలుగ చేయము. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేసిందో, ప్రభువా నేనే ఆ పాపిని, ఈ దైవజుడు ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకి తెలియదు, నేను పోయేటువంటి ఒక బాటసారిని వెళుతున్నప్పుడు ఈ మాట ద్వారా నన్ను లోపలికి తీసుకొచ్చావు, నా పాపాన్ని విడిచిపెడుతున్నానని విడిచిపెట్టింది. నేను పాపిని అని ఒప్పుకుంది. ఆ రోజే దేవుడు తన ఇంటికి వెళ్ళిపోయింది. దేవుడు ఆ నెలలోనే తన గర్భద్వారాన్ని తెరిచాడు. హల్లెలూయా. క్రీస్తు పిల్లారా, దేవునికి అసాధ్యమైనది పాపముతో నువ్వు పంట పండించలేవు. పరిశుద్ధతతో పంట పండించగలవు. వాక్యముతో పంట పండించగలవు. నీకు కావలసింది దేవుడు ఏమిటి అంటే శుద్ధ హృదయం. నేను శుద్ధి చేసేది ఎవరో తెలుసా? వాక్యం. ఒక ఆయన రాశాడు, చీపిరి అని ఒక బుక్ రాశాడు ఆయన. నేను మొన్ననే చూశాను. అది
నేను ఆ రాసిన ఆధార్ ఎవరో చూస్తాను. ఆ రాసిన ఆయనకి మంచి సాక్ష్యం ఉంటే నా బుక్ కొంటలేదు, కొన్నాం. ఎవడో లోకల్ రాసి చిచ్చి అని చెప్పి వదిలేశాను. చీపర్ అన్నాడు ఏంటని చెప్పి మళ్ళీ వెనక్కి ఒక పేజీ తిరగేశాను. అప్పుడు అంటున్నాడు చీపిరి ఈజ్వల్ టు వాక్యము అని 2వ పేజీలో పెద్ద అక్షరాలతో రాశాడు. హల్లెలూయా. అంటే వాక్యము నేనేం చేస్తుందో తెలుసా, శుద్ధి చేస్తా. వాక్యము నీ పాపమును ఒప్పుకునేటట్టు చేస్తుంది. వాక్యము నా పాపాన్ని ఒప్పుకునేటట్టు చేస్తుంది. వాక్యానికి అసాధ్యమంది లేదు. నీ వాక్యాన్ని నమ్మి నీ లోటు కొరకు నువ్వేం చేయాలి తెలుసా, విజ్ఞాపన చేయాలి. ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. పోగొట్టుకున్న అభిషేకాన్ని, పోగొట్టుకున్న దేవుని ప్రేమను, పోగొట్టుకున్న దేవుని అభిషేకాన్ని మరలా సంపాదించటానికి దేవుని సన్నిధి లోపలికి వచ్చాడు దావీదు. బత్సెబా విషయంలో వ్రాయబడినటువంటి ఈ కీర్తనలో 51వ అధ్యాయము, బత్సెబా విషయంలో పాపం చేశాడు, దేవుని అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని ప్రేమను పోగొట్టుకున్నాడు. మరలాది గ్రహించి అది పాపమని తెలిసి ఆ పాపమును విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి నన్ను క్షమించు ప్రభువా, నాకు శుద్ధ హృదయాన్ని కలిగజేసి మరలా నాకు అభిషేకముతో నింపు అని దావీదు ప్రార్థన చేశాడు. దేవుడు కృపగలవాడండి, ఘోర పాపిని క్షమించేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరండి ఆయన? ఘోర పాపిని క్షమించే దేవుడు మనకున్నాడు. ఎస్, మనమందరం ఘోర పాపులమే. ఘోరమైన ఊబిలో నుంచి దేవుడు మనం లేవనెత్తాడు. ఒక వాక్యము ద్వారా, ఒక ప్రవచనము ద్వారా, ఒకరి సువార్త ద్వారా దేవుడు ఏమి చేశాడు అంటే ప్రియులారా, మనలను నూతన పరచటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకు దేవుడు వాక్యము ద్వారా నిన్ను శుద్ధి చేస్తున్నాడు అంటే సిద్ధపరచబడిన సంఘములో నిన్నుకు నివాసముని ఏర్పాటు చేయటానికి. ఎందుకనంట ఈ పాత నిబంధన ప్రవచనము నీ కొరకు ఎందుకు అంటే సిద్ధపరచబడిన సంఘములో నీకు స్థలం ఉన్నది అని చెప్పటానికి, సిద్ధపరచబడిన సంఘములో నీకు స్థానం ఉంది అని చెప్పటానికి, సిద్ధపరచబడిన సంఘములో నీవు కూడా కలిసి నివాసము చేయటానికి, సిద్ధపరచబడిన సంఘములో నీవు నీ జీవితాన్ని సాక్షిగా నిలబెట్టుకోవటానికి సిద్ధపరచబడిన సంఘములో ఉన్నది ఏమిటంటే అభిషేకం. అభిషేకములోనికి ఒక పాపిని దేవుడు నడిపిస్తాడు. ఒక పాపిని ఏం చేస్తున్నాడు ఆయన? అభిషేకములోనికి నడిపిస్తాడు. మీరు అభిషేకములకు వచ్చారా? అభిషేకములోకి రాకుండా బయట నిలబడ్డారా? ఎక్కడికి వచ్చారు మీరు? అభిషేకములకు వచ్చారు. ఎక్కడుంది అభిషేకము? సంఘములో ఉంది. ఎక్కడుంది? సంఘములో ఉంది. సంఘములో ఉన్నటువంటి అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలి. అందుకు నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా? ఈ వాక్యాన్ని ఖచ్చితంగా వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు పిల్లారా, సిద్ధపరచబడినటువంటి సంఘములోకి సిద్ధపరచబడిన అభిషేకమును నీకు ఇవ్వటానికి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మానవ స్వరూపాన్ని విడిచిపెట్టి, మానవ స్వరూపం ఎలాంటిది? మోసకరమైనది. ఎలాంటిదండి? మోసకరమైనది. దానిని విడిచిపెట్టి దేవుడు ప్రతిఫలము ఇచ్చే దర్శనమును మనం పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది పొందుకోవటానికి సిద్ధంగా ఉండాలి. రెండవదిగా చూడండి. మొదటిగా ఏమి విన్నాము? పాత నిబంధనలోని ప్రవచనాన్ని విన్నాము. రెండవదిగా ఏమి వినబోతున్నాం చూడండి పిల్లారా. దేవుని మంచి స్వభావమును ఎలా పొందుకోవాలి? రెండవ విషయం ఏమిటంటే దేవుని మంచి స్వభావమును ఎలా పొందుకోవాలి? యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతూ ఉన్నాను. చూడండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు ఆ మైక ఆవిడకివ్వండి, ఆ మైక ఆవిడకివ్వండి. నాన్న మైకి అమ్మా, మీ అమ్మాయికి మైకి ఇవ్వండి. అప్పుడు చదువు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి. మనము దేవుని పిల్లలమే. అక్కడ ఆగండి. మనము ఎవరమట? మీకు అర్థమైందా? నువ్వు చదవనప్పుడేమో స్విచ్ కట్టే,
చదువుతున్నప్పుడు స్విచ్ ఆన్ చేయి, ఎందుకంటే నీ ఏదో ఒకటి బాక్స్ కోత అవుతుంది. రైట్. మనము ఎవరమాట? దేవుని పిల్లలమై ఉన్నాము. దేవుని పిల్లలు ఎలాంటి వారట? దేవుని ప్రేమను పొందుకునే అర్హులు. మనం ఎవరు దేనికి అర్హులము? దేవుని ప్రేమను పొందుకోవటానికి అర్హులం. దేవుని ప్రేమను మనము పొందుకోవటానికి సిద్ధపడిన వారం. దేవుని ప్రేమ మనకు తప్ప, అంటే సంగమునకు తప్ప ఎవరికి ఆయన ఇచ్చేవాడో కాదు. మీకు అర్థమైందా? దేవుని ప్రేమను ఎవరికి పంచుతున్నాడు? సర్వలోకము. ఎవరికండి? సర్వలోకానికి పంచుతున్నాడు. ఆ సర్వలోకములో ప్రత్యేకించబడినది ఏమిటి అంటే సంఘం. ఏమిటది? సంఘం. ఆ సంఘానికి ఆయన ప్రేమను పంచుతూ ఉన్నాడు. ఎందుకను అంటే మనము ఆయన పిల్లలమై ఉన్నాము. మనం ఎవరి పిల్లలమండి? చెప్పండి, నిజంగా చెప్పండి. మనం ఎవరి పిల్లలం? అబద్ధం లేకుండా చెప్పండి. మనం ఎవరి పిల్లలం? మనసోడు పెట్టుకుని కూడా మాట్లాడకండి. మనం ఎవరి పిల్లలం? ట్రిప్కి జనం సగ్గిపోతున్నారు. నేను అందుకే అడిగాను. నేను అడిగేకోలేదు. ముందేమో అందరూ చెప్పారు, తర్వాత 20 మంది చెప్పారు, తర్వాత 10 మంది చెప్పారు. లాస్ట్ వన్ లాస్ట్గా అడుగుతున్నాను, మనం ఎవరి పిల్లలము? అబ్బా, అంటే మీకు దుడ్డు కర్ర బాగానే పనిచేస్తుంది, దండము బాగానే పనిచేస్తుంది. మనము ఎవరము అంట? దేవుని పిల్లలమై. ఎలాగూ దేవుని పిల్లలమై ఉన్నాము, దేవుని పిల్లలుగా ఎలాగూ తీర్చబడ్డాము, దేవుని పిల్లలుగా మనము ఎలాగూ చేయబడ్డాము. దేవుని పిల్లలారా, గమనిస్తున్నారా? నువ్వు దేవుని పిల్లలు కాదు. నువ్వెవరు అంటే అపవాది సంతానమై ఉన్నాము. మనం ఎవరమై ఉన్నామట? అపవాది సంతానమై ఉన్నాము. అపవాది ఉచ్చులో ఉన్నాము, అపవాది వలలో ఉన్నాము, అపవాది యొక్క గుంటలో ఉన్నాము, అపవాది యొక్క గోతిలో ఉన్నాము. అపవాదికున్న గోతిలో నుంచి, గుంటలో నుంచి పైకి లేవలెత్తబడలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాము. అలాంటి వారమైన మనలను పరమ తండ్రి అయిన దేవుడు గుంటలో ఉన్నటువంటి నిన్ను నన్ను ప్రేమించి ఆ గుంటలో నుంచి పైకి తీయడానికి తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నాడండి ఆయన? గుంటలో నుంచి పైకి తీయటానికి తన ఏకైక కుమారుని ఏం చేశాడు అంటే, నువ్వు ఎక్కడున్నావు అంటే అపవాది అధికారములో ఉన్నావు. అపవాది యొక్క అధికారములో ఉన్నావు. అపవాది నుంచి నిన్ను విడుదల కావాలంటే ఏం కావాలి? బలి కావాలి. ఏం కావాలమ్మా? బలి. ఏం కావాలి? బలవాలి. ఏం బలవాలి? నీ జ్యేష్ఠపుత్రున్నా? కాదు. మరి ఏం ఇవ్వాలి దేవునికి? ఏ బలవాలి? కోడినా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆయన పెళ్లి చేస్తున్నాడు. ఆకాశం అంత పందిరేశాడు. కనిపించిన వాడిని కూడా భోజనం రమ్మని పిలిచాడు. చాలా మందిని పిలిచాడు. ఆ దారంటే వెళ్ళిపోయే దాని అన్నాడట, నాయనా ఏమిటి హడావిడి అని అడిగాడట. మా అబ్బాయిది పెళ్ళండి. అయ్యో, అంతా బాగానే చేశాను, చిన్న తప్పు చేస్తున్నావు. ఏం సార్? శుక్రవారం నాడు పెళ్లి చేస్తున్నావు. నల్ల కోడి పెట్టను ఒక దాన్ని కోసి గ్రామములో ఉన్నటువంటి 4 సెంటర్ల వీధి మధ్యన నిలవబడి, అబ్బా ఎక్కడ మీరు చెప్పాలా, ఇది కూడా ఎప్పుడు చేయాలి సార్? ఎవడో చూడకుండా చేయాలి. ఎప్పుడు చేయాలమ్మా? నువ్వు నల్ల కోడి పెట్టను కోసి 4 సెంటర్ వీధి మధ్యలో నువ్వు ఏం చేయాలి? ఆ రక్తాన్ని చిందించి, తలకాయేమో తూర్పుకి, మిగిలిన మొండికి మొండానేమో చెప్తలేదు, పడమరకి గిరాట కొట్టేసి నీ ఇంటికి ఎవరు చూడకుండా కాము గెలిపానంట. దేవునికి స్తోత్రం. సంతోషంతో పెళ్లి చేసుకుంటుంటే తానయ్య చేసిన పని చేసావా? ఏం చేయమన్నాడు? రక్తాన్ని ఒలికించమన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? నీ ఇంట్లో పాపం ఉన్నది, నీ ఇంట్లో దురాత్మ ఉంది. నువ్వు పెళ్లి చేస్తున్నావు, కానీ అపవాది యొక్క ఉచ్చులో ఉండి పెళ్లి చేస్తున్నావు. నీకంత ఆశీర్వాదం కాదు అది. అపవాదిని తరిమి కొట్టడానికి నువ్వు బలివ్వాలి. ఏం బలివ్వాలన్నాడు? నల్ల కోడి పెట్టను బలిమన్నాడు. నల్ల కోడి పెట్టను బలిమన్నాడు.
సెంటర్లోకి వెళ్ళి కోసి తలకాయని తూర్పుకిని ముండానేమో పడమటికిని గిరాటేసి తలకాయ ఎత్తకుండా తలకాయ దించి ఇంటికి వెళ్ళిపోయాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీలో ఉన్న దెయ్యాలు పోవాలని రేపే ఈ రోజే వెళ్ళి రాత్రికి నల్ల కోడి పెట్టను కోసి మీ పేటలో సెంటర్లోకి వెళ్ళి తూర్పుకి తలకాయి మీ మొన్నేమో పడమట గిరటైందా, మీలో ఉన్న దెయ్యం కాస్త పోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని కోళ్ళు కోసినా మీ దెయ్యం బాధ. నీలో ఉన్న దెయ్యాలు పోగొట్టడానికి నా తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడైన క్రీస్తు యేసుని గొల్లగతా కొండ మీద కోడికి బదులుగా ఆయన కుమారుని వధించాడు. మేకకు బదులుగా ఆయన కుమారుని వధించాడు. ఓ పొట్టేలకు బదులుగా ఆయన కుమారుని వధించాడు. ప్రియులారా, ఒక గొవ్వకు బదులుగా ఆయన కుమారుని వధించాడు. ఒక పావురమునకు బదులుగా ఆయన కుమారుని వధించాడు. ఆయన కార్చిన రక్తముతో ఇప్పుడున్న తరమునకు, వెళ్ళిపోయిన తరమునకు, రాబోతున్న తరము వారికి ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా అపవాది ఉచ్చులో నుంచి, అపవాది గోతిలో నుంచి, అపవాది స్వరంగంలో నుంచి ఆ రక్తము ఎప్పుడైతే చిందించబడిందో అపవాది నీ నుంచి పారిపోయింది. ఆమేన్. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు నా సొత్తు. మనం ఎవరి సొత్తు అండి? చెప్పండి, ఎవరి సొత్తు? మనం చెప్పండి, ఎవరి సొత్తు? ఇక్కడ ఇప్పుడు రాజేషును వరప్రకాశ్ ఉన్నాడు, వీళ్ళిద్దరు ఎవరి సొత్తు? ఎవరి సొత్తు? వీళ్ళిద్దరు సొంత అన్నదమ్ములు, ఓకేనా? ఒక బ్లడ్. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరి సొత్తు? మాట్లాడరేటి? వీళ్ళిద్దరు ఎవరి సొత్తు? రంగారావును భవానీ వారి యొక్క సొత్తు. ఈ సొత్తుని నేను ఏళ్ళు కోసేసుకుంటాను, వస్తావని అడుగుతూ వస్తాడా? కోసుకో సహా చూద్దాం, వస్తాడేమో. రక్తంగా చిందించాలి కదా. లేదా నరం కోసుకుంటాను అంటే నీ సొత్తు అయిపోతారు ఇద్దరు. నీ పీక కోసుకున్న నీ సొత్తు కారేళ్ళు. ఇదిగో తెలుసా, మనలో పాపము ఉన్నది. నీ పాప రక్తము వారికి విడుదలనివ్వదు. నీ దోషభరితమైన రక్తము వారికి విడుదలనివ్వదు. వారి విడుదల పొందాలి అంటే, వారికి విడుదల రావాలి అంటే పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాలి. ఆమేన్. ఏం చేయాలి? పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాలి. ఆ పరిశుద్ధమైన రక్తమును చిందించడానికి లోకములో ఏ తల్లి గర్భాన పుట్టినవాడు ఒక్కడు పరిశుద్ధుడుగా లేడు. అందుకని దేవుడు కన్య మరియను ఎంచుకుని పరిశుద్ధాత్మ వలన కుమారుని కనిగి ఆయనలో పాపమును, ఆయనలో దోషమును లేనందున ఆయన శిలువ రంగంలో నుంచి, అపవాది గోతిలో నుంచి, అపవాది గుంటలో నుంచి వెంటనే మనము ఏమయ్యామంటండి? పైకి లేపబడ్డాము. హల్లెలూయా. ఏమయ్యామండి? ఒక విషయం చెప్తానే, సాధు సుందర సింగ్ గారు ఎవరికి తెలుసు అంటే ఎవరు చూడలేదు, నేను కూడా చూడలేదు, చదువుకున్న వాళ్ళు తెలుస్తుంది. సాధు సుందర సింగ్ గురించి ఎవరు చదివారు? ఎవరు చదవలేదా? మీరు పూర్ ఫెలోస్. ఆదివారం నాడు వాక్యం వెంట వస్తారంతే, బైబిల్ చదవరు, దానికి సంబంధించిన పుస్తకాలు చదవరు. ఎప్పుడైనా మీటింగ్స్ జరుగుతున్నప్పుడు, లేకపోతే బుక్ స్టాల్స్ కనపడుతుంటే రోడ్ల పక్కన ఉన్నప్పుడు భక్తుల యొక్క జీవిత చరిత్రలు కొనుక్కొని చదవండి, అది మంచిది. సాధు సుందర్ సింగ్ వెలివేయబడిన వాడై తన యొక్క రాష్ట్రాన్ని విడిచిపెట్టి, తన సిక్కు మతాన్ని విడిచిపెట్టి అతన్ని వెలివేస్తే ఆయన టిబెట్ అనే ప్రాంతానికి వెళ్ళాడట. ఏ ప్రాంతానికి వెళ్ళాడు? టిబెట్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. టిబెట్ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవుని సువార్తను ప్రకటిస్తుంటే వాళ్ళందరూ అతనిని పట్టుకున్న గోతులో పాడేశారట తీసుకెళ్ళి. ఒరే బాబు, నీ సువార్త వద్దు, నీవు వద్దు, పారా అంటే వెళ్ళడం లేదు. టిబెట్ యొక్క ప్రాంతంలో ప్రతి వీధికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే ఆ సిక్కు మతస్థులైనటువంటి సాధు సుందర సింగ్ని ఏం చేశారంటండి? నీళ్లు లేని బావిలో పడేశారు. ఇక చాలా జాగ్రత్త వినాలి. ఏ బావిని? నీళ్లు ఉన్న బావా, నీళ్లు లేని బావా? మనం మొట్టమొదటిలోకి వచ్చాం కదా. ఏ బావిలో ఉండాలని మనం మాట్లాడుకున్నాం. మనము నీళ్లు కలిగిన బావిలో ఉంటే మనిషి రక్షించబడతాడు. నీళ్లు లేని బావిలో పడితే ఆహారమైన కొదువైపోయి, ఏవండి, ఆహారమైన కొదువైపోయి, గాలికి కొదువైపోయి విష పురుగుల చేత కరచబడి చనిపోతాడు. అందుకే నీళ్లు లేని గోతులోకి దేవుడే పంపాడు. ఆ గోతులో పురుగుల మధ్యన, సర్పాల మధ్యన సాధు సుందర్ సింగ్ మోకరించి ప్రార్థన చేశాడు. తెల్లవాళ్ళు ప్రార్థన చేస్తే
ఆకాశము నుంచి ఒక తాడు వేయబడిందంట. ఎవరో ఈ తిబెట్ దేశంలో మంచోడు ఎవడో ఉన్నాడు, నేను రక్షించడానికి వచ్చాడని చెప్పి ఆ తాడు పట్టుకుని పైకి ఎక్కేసిన తర్వాత పైన ఎవరు లేరు. అప్పుడు ఆయన వెంటనే తన సంచిలోని వాక్యాన్ని తీసి ఈ యొక్క యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువాడట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను నా సొత్తు కాదు, మా తల్లిదండ్రుల సొత్తు కాదు, నేను నా దేవుని సొత్తు అయి ఉన్నానని అక్కడ మరలా సువార్త యాత్రను ప్రారంభించాడట. ఆయన సువార్త ప్రకటిస్తుంటే అనేక మంది ప్రభువును ఒప్పుకున్నారు. ఆయనకు ఎదురుగా తిరిగిన వాడు లేడు, నీ మాట కాదన్నవాడు లేడు, ఎదిరించేవాడు లేడు, రాళ్లతో కొట్టేవాడు లేడు, తిట్టేవాడు లేడు, ఉమ్ములు వేసేవాడు లేడు. ఎందుకో తెలుసా? సాధు సుందర్ సింగి గోతులో పడిగానే అతని మీదకి ఏమి దిగి వచ్చింది? అభిషేకం దిగి వచ్చింది. ఆమేన్. ఎందుకు వచ్చిందండి? అభిషేకం దిగవచ్చింది. ఎప్పుడైతే అభిషేకం దిగవచ్చిందో వెంటనే అతని యొక్క నోరును పరలోకపు నోరుగా మార్చాడు. పరలోకపు నోరు పరలోక వార్త ప్రకటించింది. ఆ వార్త విన్న వారందరూ, ఆ సువార్త విన్న వారందరూ, బ్రతికిన వారందరూ, చచ్చిన వారందరూ ఆ సువార్త వలన నూతన సృష్టిలోకి ప్రారంభించబడ్డారట. హల్లెలూయా. ఈ సువార్త విన్న తరువాత నీవు కూడా నూతన సృష్టిగా మారాలి. నీలో ఉన్న పాతవి అన్నీ గతించిపోయాను, ఇదిగో క్రొత్తవాయను. మనం ఎలా ఉండాలో తెలుసా? క్రొత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా ఉండాలండి? క్రొత్తగా ఉండాలి. ఉంటున్నారా మీరు? చదవండి, 2వ వచనం చదువు తల్లి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని ప్రియులమై ఉన్నాము, పిల్లలమై ఉన్నాము కనుక మనమిక ఏమవుదుమో అది ఇక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనను పోలి ఉందమని ఆయనను మనము ఎరుగుదుము. మంచి 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 సువార్తికుడు ఉన్న టైటస్ అనేటువంటి వాడు తీతు పత్రిక చదవండి. తీతు పత్రిక 2వ అధ్యాయము. ప్రతి వారు చదవాలి, తీయండి, అందరూ తీయాలి. బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు తీయండి. తీతు పత్రిక 2వ అధ్యాయము. తిమోతి పక్కన ఉంటుందమ్మా. ఎటో వెళ్ళిపోతున్నారు మనోళ్ళు. అమ్మ, ఎబ్రిల్ రాసిన పత్రిక చూస్తారు, దానికి ముందు ఉంటుంది. చదువు తల్లి. తీతు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. మనము భక్తిహీనతను కామా ఉంది అక్కడ. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం. అక్కడ ఆగు తల్లి ఒకసారి. దేవుడు నిన్ను ఎక్కడ తీసుకువెళ్తున్నాడు? నిత్య నమ్మకములోనికి. ఎక్కడ తీసుకువెళ్తున్నాడు దేవుడు? నిత్య నమ్మకములోనికి. నిత్య నమ్మకములోనికి నువ్వు ప్రమోట్ అవుతున్నావు. నిత్య నమ్మకములోనికి దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. నిత్య నమ్మకములోనికి దేవుడు నిన్ను తీసుకువెళ్తున్నాడు. స్థిరమైన నమ్మిక, రాకడ కొరకు వేచి ఉండే నమ్మికను దేవుడు నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ పత్రికలో ఇది యోహాను మొదటి పత్రికలో 3 వచనాల్లో 3 విషయాలు చెప్తూ ఉన్నాను. మొదటి విషయం ఏమంటే దైవ ప్రేమ. మొదటి విషయం ఏంటమ్మా? రెండవదిగా ఏమిటంటే పరలోక దర్శనము. ఎవరు పొందుకున్నారని చెప్పాను మీకు? సాధు సుందర్ సింగ్ పొందుకున్నాడు. మూడవది ఏమిటంటే స్థిరమైన నమ్మిక. ఏమిటది? స్థిరమైన నమ్మిక. టైటస్ ఈ తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నాడండి? శుభప్రదమైన నిరీక్షణ. ఎలాంటి నిరీక్షణ అండి? శుద్ధి చేయబడినది, ప్రప్రదముగా ఉండినది. మరలా చెప్తున్నాను, శుద్ధి చేయబడినది, ప్రప్రదముగా ఉండినది, శుభప్రదమైన నిరీక్షణ. ఏ నిరీక్షణది? శుభప్రదమైన నిరీక్షణ నిన్ను ఏం చేసింది? భక్తిహీనతలో నుంచి విడుదల ఇచ్చింది.
శుభప్రదమైన నిరీక్షణ నిన్ను ఏం చేసింది? క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు సిద్ధపరిచింది. శుభప్రదమైన నిరీక్షణ నిన్ను ఏమి చేసింది? దురాశల నుంచి విసర్జన కలుగ చేసింది. శుభప్రదమైన నిరీక్షణ ఏమి చేసింది? రాకడ కొరకు సిద్ధం చేస్తుంది. ఆమేన్. శుభప్రదమైన నిరీక్షణలో అంత గొప్ప సందేశం ఉంది. ఈ సందేశము ద్వారా దేవుడు నేనేమి చేస్తున్నాడు? పరిశుద్ధ హృదయము నీకు ఇస్తున్నాడు. మన అంశం ఏమిటి ఇప్పుడు? పరిశుద్ధ హృదయము మనకు అవసరం. ఈ పరిశుద్ధ హృదయము మనకు ఎప్పుడైతే ఉంటుందో, ఈ పరిశుద్ధ హృదయము మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, దేవుని యొక్క సిద్ధపరచబడిన సంఘములో దేవుడు మనకు అభిషేకాన్ని ఇస్తున్నాడు. ఆమేన్ చెప్పు. ఏమిస్తున్నాడు? నీకు అభిషేకాన్ని ఇస్తున్నాడు. ఈ అభిషేకములో నువ్వు చేయవలసింది ఏమిటంటే నీ పాపమును ఒప్పుకోవాలి. ఏం చేయాలటండి? చెప్పండి, ఏం చేయాలి? వాట్ ఈజ్ అవర్ సిన్? నీ పాపం అంటే ఏంటి? దేవుని క్రమాన్ని పాడు చేసుకోవడమే పాపం. దేవుని మాటను వినకపోవడమే పాపం. దేవుని యొక్క పనిని చేయకపోవడమే పాపం. నీ పొరుగు వారిని ప్రేమించకపోవడమే పాపం. నువ్వు పగబూని ఉండడమే పాపం. నీ విరోధత్వముతో జీవించడమే పాపం. నువ్వు శత్రువుగా బ్రతకడమే పాపం. వీటన్నిటిని విడిచిపెడితే నీకు శుద్ధ హృదయాన్ని దేవుడు కలుగజేయును గాక. తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. నాకు ఈ రోజున శుద్ధ హృదయాన్ని కలుగ చేయండి. ఈరోజు నాకు శుద్ధ హృదయాన్ని కలుగ చేయస్సయ్యా. ఈ శుద్ధ హృదయమందు నాయనా ఆశతో ఉన్నాను. ఈ శుద్ధ హృదయమందు కోరికతో ఉన్నాను. ఈ శుద్ధ హృదయమందు నేను ఆశతో ఉన్నాను. ఈ శుద్ధ హృదయమందు నేను తలంపుతో ఉన్నాను. నాకు కావాలి తండ్రి అని అడుగు. దేవుడు ఖచ్చితంగా నీకు శుద్ధ హృదయాన్ని ఇవ్వబోతున్నాడు. శుద్ధ హృదయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. శుద్ధ హృదయం కలుగ చేయుము. శుద్ధ హృదయం